హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 33.67% డీఏ పెరుగుదలకు పెండింగ్ డీఏ టేబుల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ డీఏ బకాయిల సమగ్ర సమాచారం ఈ విధంగా ఉంది. 33.67% డీఏ పెండింగ్ వివరణ మరియు లెక్కలు. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ డీఏ పెంపు గురించి ముఖ్యమైన తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది. 2018 నుంచి డీఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం వాటిని చెల్లించనే లేదు. డీఏ పెరిగే రేట్లు మరియు పెండింగ్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. జనవరి 2022 నాటి డీఏ వచ్చేసి 22.75% ఉండగా జూలై 2022 నాటికి డీఏ అనేది 26.39%కి చేరుకోవడం జరిగింది. 2023 జనవరి మరియు జూలై నెలల డీఏ కలిపి మొత్తం ఈ 2 డీఏలు కలిపి 33.67%కి చేరుకోవడం జరిగింది. ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డీఏలు ఇవే. ప్రస్తుతం 2018 నుంచి 2023 వరకు 212 నెలల డీఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. 2024 జనవరి మరియు జూలై డీఏ కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఏ బేసిక్ వారికి ఎంత డీఏ పెండింగ్ ఇప్పుడు తీసుకుంటున్నటువంటి డీఏ మరియు లెక్కలు ఈ విధంగా అయితే ఉన్నాయి. సో బేసిక్ పే అనేది 19,600 ఉన్న వారికి ప్రజెంట్ తీసుకుంటున్నటువంటి డీఏ ప్రతి నెల రూ. 6,397. 2023 డీఏని కలుపుకొని రూ. 7,668 అవుతుంది. ప్రభుత్వము 2018 నుంచి పెండింగ్ డీఏలు చెల్లించకుండా పెండింగ్ పెట్టిన మొత్తం పెండింగ్ డీఏ అమౌంట్ వచ్చేసి రూ. 1,47,828. 30,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 2,34,570 అయితే పెండింగ్ డీఏ ఉన్నది. 40,800 బేసిక్ పే ఉన్నవారికి రూ. 3,11,838 ప్రభుత్వం బకాయి పడింది. 50,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 3,89,020 వరకు ప్రభుత్వము చెల్లించవలసి ఉన్నది డిఆర్ బకాయిల రూపంలో. రూ. 60,540 బేసిక్ పే ఉన్నవారికి రూ. 4,71,000 ప్రభుత్వము బకాయి పడింది. 70,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 5,48,000 వరకు ప్రభుత్వము డిఆర్ రూపంలో చెల్లించాల్సి ఉంది. ఇక రూ. 90,000 బేసిక్ పే ఉన్నవారికి 7 లక్షల వరకు కూడా ప్రభుత్వం బకాయి పడింది. రూ. 1,00,000 బేసిక్ పే ఉన్నవారికి దాదాపు 8 లక్షల వరకు ప్రభుత్వము బకాయి అయితే పడిందనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మినిమం 1.5 lakhs to 8 lakhs వరకు ప్రభుత్వము ప్రతి ఉద్యోగి కూడా డిఆర్ రూపంలో బకాయిలు అయితే చెల్లించాల్సిన అవసరం ఉంది. సో పెండింగ్ బకాయిల చెల్లింపులపై ఉద్యోగుల డిమాండ్లు డీఏ బకాయిలు మాత్రమే కాకుండా పీఆర్సీ పెండింగ్ బకాయిలు, జీపీఎఫ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, జీఎల్ఐ బకాయిలు వంటి ఇతర పెండింగ్ చెల్లింపులు కూడా త్వరగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఉద్యోగులు మరియు పెన్షనర్లు కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఎప్పుడు అంటే ప్రభుత్వం ఇంకా డీఏ పెండింగ్ చెల్లింపులకు షెడ్యూల్ ప్రకటించలేదు. ఉద్యోగ సంఘాలు త్వరగా బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. త్వరలోనే ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశము ఉంది. సో దీనిపై మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.